చాలా మందికి తెలియకుండానే గోల్డ్ కొరకడం అలవాటవుతుంది. రాను రాను ఇది ఎక్కువవుతుంటుంది. పిల్లలు, టీనేజర్లలో ఇది మరింత ఎక్కువ. గోల్డ్ కొరకడం మానేయాలని అనుకున్నా సాధ్యం కాకుండా ఉంటుంది. అసలు ఈ నెయిల్ బైటింగ్ అలవాటు ఎందుకవుతుంది? ఆరోగ్యంపై ఎలాంటి ఎఫెక్ట్లు ఉంటాయి? మానేయాలంటే ఏం చేయాలో చూద్దాం. మానసిక ఒత్తిడి, ఆందోళన, టెన్షన్, బోర్ కొట్టడం లాంటి సమయాల్లో చాలా మంది గోల్డ్ కొరుకుతారు. ఇదే అలవాటుగా మారుతుంది. ఆలోచనలు అధికమైన ప్రతిసారి చేతులు ఆటోమేటిక్గా నోటి దగ్గరకు వెళతాయి. ఈ అలవాటు ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దాదాపు ప్రతి పని చేతులతోనే చేస్తుంటారు. దీంతో చేతి గోళ్లలో బ్యాక్టీరియా, వైరస్లు ఉండే అవకాశం చాలా ఎక్కువ. గోళ్లను కొరికితే ఆ బ్యాక్టీరియా, వైరస్లు కూడా నోటిలో నుంచి శరీరంలోకి వెళ్లే ఛాన్స్లు అధికం. అవి నోటి నుంచి పొట్టకు చేరి ఇన్ఫెక్షన్లు సోకవచ్చు. గోళ్ల దగ్గరి చర్మం దెబ్బతినడం, రక్తం రావడం, నొప్పి వంటి సమస్యలు వస్తాయి. దంతాలపై కూడా ప్రభావం పడుతుంది. నెయిల్ బైటింగ్ అంటే మనకి గోర్లను కొరకటమే అనే అలవాటు చైల్డ్హుడ్లోనూ తర్వాత అడల్ట్స్లోనూ కొద్దిమంది పెద్దల్లో కూడా చూస్తుంటాం. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అదే పనిగా చేతి వేళ్ళకున్న గోర్లని కొరుకుతూ ఉంటారు, అంటే నెయిల్ బైట్ చేస్తూ ఉంటారు. అయితే అది వాళ్ళు చేస్తున్నట్టుగా వాళ్ళకి తెలియదు అనమాట. సో ఈ అలవాటు నుంచి వాళ్ళు మానుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అని అంటే ఈ నెయిల్ బైటింగ్ అనేది వాళ్ళకు స్ట్రెస్ రిలీజ్ అయితేందుకు, కొద్దిమంది పిల్లల్లో స్ట్రెస్ రిలీజ్ అయితేందుకు అట్లా నెయిల్ బైటింగ్ చేస్తుంటారు. పెద్దలు కూడా అంతే అనమాట. అయితే ఈ నెయిల్ బైటింగ్ వల్ల మనకు కొన్ని ఇన్ఫెక్షన్స్ రావటము, హ్యాండ్స్కి ఇన్ఫెక్షన్ రావటం, మౌత్ ఇన్ఫెక్షన్స్ రావటము, తర్వాత గ్యాస్ట్రైటిస్ రావటం, టైఫాయిడ్ ఫీవర్స్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళకు ఉండే కాన్సన్ట్రేషన్ని మనకి ఆ నెయిల్ బైటింగ్ రాకుండా ఆలోచన అనేది చేయటం అవసరం అవుతుంది. ఈ నెయిల్ బైటింగ్ వలన గోరు కింద ఉండే స్కిన్ డ్యామేజ్ కావటము, తద్వారా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. వీటితో పాటు వీటి ద్వారా వచ్చే గోర్ల కింద మట్టి కానివ్వండి, తర్వాత జెర్మ్స్ ఏమైనా సూక్ష్మక్రిములు ఏమైనా ఉన్నా వాటి ద్వారా మన ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా మనకి బాడీలోకి వెళ్ళటం జరుగుతుంది. తద్వారా టైఫాయిడ్ ఫీవర్, కలరా కానివ్వండి, జేఈ కానీ ఇవన్నీ కూడా వచ్చేస్తుంటాయి అన్నమాట. వీటికి నోట్లో ఈ దంతాలతో ప్రాబ్లం కాకుండా చిగుళ్ళకు ప్రాబ్లం కూడా వచ్చేస్తుంటుంది. అంటే చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ రావటం, తర్వాత బ్లీడింగ్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ నెయిల్ బైటింగ్ అనేది ప్రివెంట్ చేయాలి. కాబట్టి వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది అటు వెళ్లకుండా చూడాలన్నమాట. ఎప్పుడు కూడా నెయిల్స్ ట్రిమ్మింగ్ చేసుకోవాలి. అంటే క్లియర్గా ఉండాలి. ఏళ్ళు కూడా చేతి వేలు శుభ్రంగా ఉండటము, అంటే గోళ్ళు పెరగకుండా ముందుగా చూసుకోవటం చేయాలి. అదేవిధంగా ఈ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అంటే వాళ్ళకి టెన్షన్తో కొరుకుతుంటారా, లేకపోతే దేని ద్వారా కొనుక్కుంటారా, టెన్షన్ రిలీవ్ అనేది చేస్తూ ఉండాలి. యాంగ్జైటీ, స్ట్రెస్ ఉన్నప్పుడు వాటిని ప్రివెంట్ చేసుకోవాలి, అంటే నివారించాలి. వాటిని యోగా ద్వారా, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ద్వారా ఆ యోగాతో ఈ టెన్షన్ని, స్ట్రెస్ని రిలీజ్ చేసుకోవాలి. గోల్డ్ కొరికే అలవాటును హఠాత్తుగా మానేయడం కాస్త కష్టమే, కానీ అసాధ్యం కాదు. గోల్డ్ పెద్దగా అవ్వకుండా కట్ చేసుకుంటూ ఉండాలి. ఒత్తిడి వల్లే మీరు గోల్డ్ కొరుకుతూ ఉంటే దాన్ని తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం, వ్యాయామం చేయాలి. స్ట్రెస్ గా అనిపించినా, బోర్ కొట్టినా ఖాళీగా ఉండకూడదు. ఇష్టమైన పనుల్లో మునిగిపోవాలి. ముఖ్యంగా డ్రాయింగ్, రైటింగ్ లాంటి చేతులకు ఎక్కువ పని ఉండే హాబీస్ అలవరుచుకోవాలి. దీనివల్ల నెయిల్ బైటింగ్ అలవాటు తగ్గుతుంది. గోళ్లకు అల్లం రసం, వెల్లుల్లి రసం, కాకర రసం వంటివి రాసుకోవాలి. దీంతో గోళ్లు నోట్లో పెట్టగానే ఆ రుచి తగిలి వెంటనే బయటకు తీసేస్తారు. నెయిల్ పాలిష్ పెట్టుకున్నా దాన్ని చూడగానే నెయిల్ బైటింగ్ చేయకూడదని అనుకున్న విషయం గుర్తొస్తుంది. ఇలాంటి టిప్స్ పాటిస్తే కొన్నాళ్లకు గోళ్లు కొరికే అలవాటు మానుకునే అవకాశం ఉంటుంది. కంటిన్యూస్గా మనకి బిజీ ఉండేటట్టుగా, అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటేషన్ కానివ్వండి, నోట్లో మనకి చింగమ్ అలాంటివి తీసుకోవటం వల్ల కూడా వాళ్ళకి ఈ ఆలోచన అనేది రాకుండా చేసుకోవచ్చు. సో రైటింగ్, హ్యాండ్ రైటింగ్తో, తర్వాత డ్రాయింగ్తో ఈ ఆలోచన అనేది ప్రివెంట్ చేయొచ్చు పిల్లల్లో బిహేవియర్ థెరపీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ బిహేవియరల్ థెరపీ ఎట్లా అంటే నీట్గా ఉండటము, ఆ వాళ్ళని టచ్ చేయకుండా ఉండటం అనేది బిహేవియరల్ థెరపీ ద్వారా మనం ప్రివెంట్ చేయాలి. ఇవి ఒక్కొక్కసారి నెయిల్ బైటింగ్ అనేది అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, అంటే తెలియక వాళ్ళకి అదే పనిగా కావాలని కూడా చేసేస్తుంటారు. ఈ బిహేవియర్ దాంట్లో కూడా వెళ్తుంటారు, ఆ కంపల్సివ్ డిజార్డర్లోకి వెళ్తుంటారు. సో బిహేవియరల్ థెరపీతో దీన్ని ప్రివెంట్ చేస్తుండాలి. గ్లౌజ్ ఒకటి వేస్తుండాలి, తర్వాత నెయిల్ ట్రిమ్మింగ్ ఒకటి చేస్తుండాలి. తర్వాత మీ మ్యూజికల్ ఏమైనా ఇన్స్ట్రుమెంటేషన్తో, డ్రాయింగ్తో, రైటింగ్తో కూడా వాటికి అంటే చేతులు ఎప్పుడు బిజీ ఉండేటట్టు చూసుకుంటుండాలి. సో వీటి ద్వారా మనకి నెయిల్ బైటింగ్ అనేది ప్రివెంట్ చేసుకోవచ్చు. మెయిన్గా ఈ అలవాటు అనేది వాళ్ళు తెలియకుండా చేస్తుంటారు. వాళ్ళు చదువుతున్నప్పుడు కానివ్వండి, మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, వాళ్ళకి ఇంటర్నల్గా కావాలని కాదు తెలియకుండానే చేస్తుంటారు. సో ఇది మేము చేస్తున్నామనే ఆలోచన వాళ్ళకి కలగాలి.
కాబట్టి నెయిల్స్కి ఏం చేయాలంటే బిట్టర్ టేస్ట్ ఉండే పెయింట్స్ కూడా వాడుతుండాలి. అంటే చేదుగా ఉండేవి నెయిల్ పెయింట్ వేయటం వల్ల వాళ్ళు ఒక్కసారి నోట్లో పెట్టగానే చేదు అనే టేస్ట్ వచ్చేస్తుంది, బిట్టర్ టేస్ట్ వస్తుంది. తద్వారా నెయిల్ బైటింగ్ అనేది వాళ్ళు ఆఫ్ చేస్తుంటారు. అంటే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ తెలియజేస్తున్నారు, ఓహో నేను తెలియకుండానే చేస్తున్నాను అని చెప్పి. కాబట్టి బిట్టర్ టేస్ట్ ఉండేటువంటి నెయిల్ పెయింట్ ద్వారా కూడా మనకి ఇవి ప్రివెంట్ చేసుకోవచ్చు.